హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కేంద్రం ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధన అయితే అమల్లోకి తెచ్చింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అన్ని రంగాల అభివృద్ధి, ప్రజలు మారుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం బడ్జెట్లో ఆర్థికపరమైన ప్రతిపాదనలు చేస్తుంది. ఇవి బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే అమల్లోకి రావు. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతున్నప్పుడు ఈ నిబంధన అమల్లోకి రావడం జరుగుతుంది. అంటే ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఈ రోజు నుంచి ఈ నిబంధన అమల్లో ఉండడం జరుగుతుంది. ఈసారి కూడా వ్యక్తులు, వ్యాపారాలు రెండింటిని ప్రభావితం చేసే చాలా ఆర్థిక నిబంధనలు మారుస్తూ కేంద్రం కొత్త నిబంధనలను అమలు చేస్తుంది. ఆ మార్పులు ఏంటి, ఎలా ప్రభావితం చూపిస్తాయి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. మారుతున్న నిబంధనలలో పాన్ కార్డు ఒకటి. ఆధార్ కార్డుతో పాన్ ని లింక్ చేయడానికి 2024 మార్చి 31 వరకు గడువైతే ఉంది. ఒకవేళ లింక్ చేయకపోతే, అంటే మార్చి 31 లోపు లింక్ అనేది చేయకపోతే పాన్ నెంబర్ని క్యాన్సిల్ కావచ్చు, పాన్ నెంబర్ అనేది క్యాన్సిల్ అవ్వచ్చు. 2024 ఏప్రిల్ 1 నుంచి వ్యక్తులు ఆలస్యంగా లింక్ చేసినందుకు గాను ₹1000 జరిమానా అయితే చెల్లించాల్సి ఉంటుంది. రెండోది ఫాస్టాగ్ కేవైసీ. ఏప్రిల్ 1, 2024 నుంచి ఫాస్టాగ్ వినియోగదారులు తమ కేవైసీ వివరాలు 2024 మార్చి 31 లోపు అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. టోల్ పేమెంట్స్ అంతరాయాలను నివారించడానికి ఇది చాలా కీలకం కాబట్టి అప్డేట్ చేయకపోతే ఫాస్టాగ్ డియాక్టివేట్ అయితే కావచ్చు. భద్రతను మెరుగుపరచడం, ఫాస్టాగ్ ఆపరేషన్స్ని క్రమబద్ధీకరించడం కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ చర్యలు అయితే తీసుకుంది. మూడోది ఎస్బీఐ క్రెడిట్ కార్డు. ఎస్బీఐ క్రెడిట్ కార్డు నియమాలు అయితే మార్పులు జరుగుతున్నాయి. 2024 ఏప్రిల్ 1 నుంచి రెంట్ పేమెంట్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు హోల్డర్లు ఇకపై రివార్డు పాయింట్లను పొందలేరు. ఈ నిబంధన తొలుత సెలెక్టెడ్ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. 2024 ఏప్రిల్ 15 నాటికి ఇతరులకు కూడా అప్లై చేసుకోవచ్చు. మారుతున్న కన్స్యూమర్ బిహేవియర్స్తో ఇన్సెంటివ్ ఆన్లైన్ చేసేందుకు ఎస్బీఐ మార్పులు తీసుకొచ్చింది. కొంతమంది వినియోగదారులు నిరాశకు గురైనప్పటికీ క్రెడిట్ కార్డు పాలసీలను ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన అవసరం ఉందని దీన్ని హైలైట్ చేసింది. నాలుగోది ఆటోమేటిక్ పిఎఫ్ ట్రాన్స్ఫర్. 2024 ఏప్రిల్ 1 నుంచి ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆటోమేటిక్ పిఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ను పరిచయం చేస్తోంది. ఇది ఉద్యోగ మార్పుల సమయంలో మాన్యువల్గా రిక్వెస్ట్ చేసుకుంటే అవసరాన్ని తొలగిస్తుంది. దీంతో వినియోగదారులు అంతరాయం లేని సేవలు అందుకోవచ్చు. ఐదవది న్యూ ట్యాక్స్ విధానం. ఏప్రిల్ 1, 2024 నుంచి ట్యాక్స్ ఫైలింగ్ మెథడ్ సెలెక్ట్ చేసుకొని పన్ను చెల్లింపుదారులకు కొత్త పన్ను విధానం డిఫాల్ట్గా అయితే ఉంటుంది. ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ కంప్లైంట్స్ ప్రోత్సహించేందుకు ఆటోమేటిక్ ట్రాన్సిషన్ అమలు చేస్తున్నారు. దీన్ని సవరించి నిబంధనలకు అనుగుణంగా పన్ను చెల్లింపుదారుల కొత్త పన్ను విధానంపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఎల్పిజి గ్యాస్ ధర. 2024 ఏప్రిల్ 1న కంపల్సరీ మంత్లీ అడ్జస్ట్మెంట్స్ లో భాగంగా ఎల్పిజి సిలిండర్ల ధరను దేశవ్యాప్తంగా అప్డేట్ చేస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల కాలంలో ఆశించిన స్వల్ప హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ వినియోగదారులు ఎల్పిజి ధరలలో స్థిరత్వాన్ని ఆశించవచ్చు. ఎల్పిజి సిలిండర్ల ధర తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. సో వీటన్నిటి నిబంధనలు అయితే ఇప్పుడు మారుతూ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.